వాడు ఉండే తింగరోడు ఎగలాడుతుంటాడు, ఊగుతుంటాడు. పవన్ కళ్యాణ్ వాని పట్టకచ్చా. వాడు చూసే వాడు ఊగే చూసినా అంటే ఈడెప్పుడు చంపుతాడా అన్నట్టు ఉంటాడు. వాని పౌరుషమైన మాటలు ఇవన్నీ అంటే పాపం యూత్ ఉంటారు కదా, సినిమాలు చూసి ఈడు నిజంగా హీరోనేమో అనుకుంటారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గరికి రాదంటాడు, కొండ వంగదంటాడు, కెరటాలు ఎగిసి పడతాయంటాడు. తిరిగి చూస్తే అంతా ముష్టి 21 సీట్లు తీసుకున్నాడు. వచ్చి దేహి దేహి నన్ను గెలిపి అంటాడు. ఒక నాయకుడు అంటే అలా కాదు కదా. మనం మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్, చాలా విలువైంది. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాలంటే చాలా విలువైంది. రాళ్ళతో బలిగొట్టండి, గ్లాస్తో చెక్కండి, ఇవే చెప్పేది. ఇంతకుముందు కూడా వచ్చిన 17 కేసులు పెట్టుకుంటే మంచి పోస్టులు ఇస్తారు. అతను ఒకవైపు మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ వాళ్ళు పీజీ వరకు ఎంతవరకైనా చదవండి, నేను అండగా ఉంటాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. ఒక దిక్కేమో నేను కేసులు పెట్టుకుంటే నువ్వు అటువైపు అంటాడు, ఇంకో అతనేమో నువ్వు బాగా చదువుకోవాలని ఒకరంటారు. అది ఇద్దరి నాయకులకున్న తేడా. కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినాం, భవిష్యత్తులో లబ్ధి పొందుతున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించండి. అందరూ చెప్పారు అన్న మేనిఫెస్టో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చెప్పలేదన్నా, తక్కువనే చెప్పినాడు, చంద్రబాబు చూడినా చాలా చెప్తాన్నాడు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డికి నమ్మకం, మనం అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి మనం చెప్పిన ప్రతిదీ నెరవేర్చాలి. చంద్రబాబు నాయుడు వచ్చేళ్ళే సచ్చేళ్ళే అన్న కొడుకు ఎన్నైనా చెప్తా అంటాడు కదా. మామూలుగా మనకు చెప్తా అంటాడు, చూసినావా ఇట్లా చేసుకుంటా, నువ్వు ఇది చేస్తాం ఇది చేస్తాను మంత్రంతో చెప్తా అంటాడు. నువ్వు ఇంత పోటు కానీ ఇంత కానీ, అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. కాబట్టి ఎంతైనా నోటికి వచ్చినట్టు చెప్తా అంటాడు. అది ఎట్లుందంటే, ఒక రాజు ఉంటాడు, ఒక రాజు దగ్గరికి ఒక అతను వచ్చి ఇలా చెప్తుంటాడు, రాజుగారు మీకు 1000 ఏనుగుల బలం ఉంది అని. రాజు ఏమంటాడు, ఇదిగో తీసుకోపో ఒక 5 కేజీల బంగారం అంటాడు. ఇంకోసారి రాజుగారు మీరు ఒంటి చేత్తో 100 మందిని చంపేస్తారు అంటాడు. ఇదిగో ఇంకొక 10 కేజీల బంగారం తీసుకుంటాడు. అట్లా అతను కూడా పొగుడుతూ అంటాడు, ఇతను చెప్తా పోతా అంటాడు. నీకు 1000, నీకు ఇంకోటి ఏదో చెప్తే ఇతను ఇంకొక 10 కేజీల బంగారం ఏంటి అంటాడు. అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేకల్లా అతను అడుగుతాడు, ఇట్లా నిలబడి ఉంటాడు, ఏమి ఇంకా అంటే, మీరు అదేదో బంగారం చెప్పినారు కదా, ఆ 10, 15, 25 అంతా 50 కేజీలు ఏంది, ఇచ్చి పంపిస్తే ఊరికి పోతా అంటాడు. దీంట్లో ఇచ్చేది పుచ్చుకునేది ఎక్కడా లేదు. నువ్వు నన్ను పొగిడినావు, నా చెవులకు బాగా వినపడింది, కాబట్టి నేను కూడా తీసుకో అన్నా. సో నువ్వు చెప్పినది ఉత్తుత్తి మాటలే, నేను చెప్పినది ఉత్తుత్తి మాటలే. దీంట్లో ఇంక ఏడ బంగారం కానీ ఇంకా ఇచ్చి పుచ్చుకొని ఉంటుంది. నీకు తెలుసు నా దగ్గర 1000 ఏనుగుల బలం లేదని నీకు తెలుసు. నువ్వు నా చెవులకు బాగా ఉండాలా, వినపడాలా నువ్వు చెప్పినావు. నేను సరేలే, నేను నీకు బంగారం ఇచ్చేళ్ళే పెట్టేళ్ళే కాబట్టి నీకు చెప్పిన 10 కేజీలు. ఈడ మాటలే ఉన్నాయి కదా అని తప్ప ఇంక మార్చుకోవడాలు ఏంది లేవు అని. అట్లుంటాయి చంద్రబాబు హామీలు. అంటాడు, నేను చెప్పినా నువ్వు విన్నావు, నువ్వు చెప్పినావు నువ్వు విన్నావు, దీంట్లో మధ్యలో ఏంది ఉంటుంది? సో వాని హామీలు నెరవేరేది ఉండదు, వాడు మనకి ఇచ్చేది ఏమీ ఉండదు. మనమందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఏ విధంగా మనకు మంచి జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో అవినీతి లేకుండా, ₹1 అవినీతి లేకుండా. మీ వాలంటీర్లు పనిచేసినారా లేదా తల్లి? వాలంటీర్లు ఎవడైనా ₹1 అడిగినాడా? బాగా పనిచేసినారు. ఏ సమస్య ఉన్నా మీ దగ్గరకు వచ్చినారా లేదా? కరోనా లాంటి పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చినారా లేదా? ఈరోజు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మన దాంట్లో ఉన్నాడు కోటిబాబు. ఇంతకుముందే చెప్పిన ఆయన చేసిన ఇవి అని మాకందరికీ కూడా, మా వీరనారప్ప, ఈశ్వరయ్య, నాగభూషణ వీళ్ళందరూ పోతా అన్నప్పుడు ఇట్లా తిరుగుదామన్నా, ఊర్లో తిరుగుదామంటే పాపం 4 ఏళ్ళుగా కూడా నాకు ఆరోగ్యం బాలే అంటాండే. ఎప్పుడు కిందికి వచ్చిన దాఖలాలు ఆరోగ్యం బాలే అని. కానీ ఆ సినిమా చూసినావా?
సింహ ఎవరో చూసినారా బాలకృష్ణ గారి సినిమా చూసినప్పుడు వాడు విలన్ గాడు ఎప్పుడు బెడ్ మీద పడిపోయి ఉంటాడు కోమాలో. బాలకృష్ణ గాడు ఎప్పుడు ఇట్లా కొడతాడు అంబులెన్స్లో, చూసినారా? అది తగిలి వాడు లేచి కూర్చుంటాడు. చూసినారా చూడలేదా? చెంతో కాదు, చేత్తోనే ఇట్లా కొడితే వాడు కోమాలో ఉన్నవాడు లేచి కూర్చోంటాడు. అంబులెన్స్లోంచి పడతాడు కిందికి. సినిమాలో బాగా చూడండి. అట్లా మా వాని పరిస్థితి. మేము ఎంత దిగమన్నా 10 అడుగులు ఎచ్చా అంటే కళ్ళు తిరుగుతాయి, 10 అడుగులు ఎచ్చా అంటే కళ్ళు తిరుగుతాయి అంటాడు. పెద్ద ఆసుపత్రిలో చూపించినాం. ఏఏజీలో నాగేశ్వరరెడ్డి చూసినాడు, మా రజనీష్ చూసినాడు, అనంతపూర్లో యాస్టర్లో చూసినాడు. వాళ్ళకు అర్థం కాలే ఎట్లా ఏం చేయాలి తగ్గాలని. ఎప్పుడు చూసినా కానీ నడిస్తే ఆయాసము, రక్తం ఎక్కించుకుంటే దొరికేది కాదు, ఏంది దొరికేది కానీ సత్యకుమార్ వచ్చిన తర్వాత ఒక ట్యాబ్లెట్ ఇచ్చినాడు అనమాట. పెద్ద ట్యాబ్లెట్ సూట్ కేసులో తెచ్చి ఇచ్చినాడు అనమాట. విటమిన్ ఎం అంటారు దాన్ని. ఏందది? విటమిన్ ఎం అందేకల్లా జింకలేగినట్టు ఎగురుతా పోతాడు అనమాట. 18 ఏళ్ళుగా ఒక్కని పార్టీలో చేర్పిమంటే చేర్పిలే కానీ ఇప్పుడు ఆడపోయినా కానీ జోలో కండవా తీసి మాట్లాడతా అని చెప్పడం కండవాలు వేసుకుంటూ పోతాడు. ఎవరు తెలుసా? ఇప్పుడున్న బీజేపీ క్యాండిడేట్ దగ్గర ఉంది విటమిన్ ఎం. ఎవరికైనా కానీ అట్లా కానీ మజ్జుగా పడిపోయి ఉంటే వాళ్ళందరికీ ఆ మాత్రలు ఇచ్చి లేపి కూర్చోబెడతాడు అనమాట. అట్లా విటమిన్ కానీ ఎంత సుమారు అందిందా లేదా? సో అట్లుంటుంది. మన దిక్కు చేయవయ్యా అంటే ఆ జ్వరాలు వచ్చాయని ఇంకా మహానటి తయారైంది. ఆమె గురించి మాట్లాడడం తప్పు కానీ అంటే ఆమెకు ఒక కన్నులోంచి ఎప్పుడు నీళ్ళు వచ్చేది తెలియదు కానీ ఈమెకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చా ఉంటాయి. అది లీటర్లో ఏమేమిటికి కానీ మనకి ఎవరు చేశారు, ఎవరు మంచి చేశారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఇంతవరకు పోయిన వాళ్ళందరూ కూడా చాలామంది అంటుంటారు, అన్న వాడు పోయినాడు అని. నాయకులు వాళ్ళ స్వార్థానికి పోయినారు, నాయకులు మోసం చేసినారు ఉండే కాలాలనే కానీ ప్రజలు జనం మోసం చేసిన కాలాలు ఎప్పుడే కానీ లేవు. ఇలాంటి వాళ్ళు 100 మంది పోతే 1000 మంది నాయకులను తయారు చేయొచ్చు. 100 మంది పోతే 1000 మంది నాయకులను తయారు చేసుకోవచ్చు. కానీ జనం దగ్గర ఒకసారి నమ్మకం పోయింది అంటే నువ్వు 1000 జన్మలు ఎత్తినా కూడా ఇంకా నమ్మకం అనేది సంపాదించుకోవడానికి కుదరదు. అది తెలియక తాత్కాలికంగా ఆలోచించిన వాళ్ళు ఆ విధంగా అమ్ముడుపోయే కాలాలు ఉంటాయి. అది ఎట్లంటే మామూలుగా సంతకు పోతే మా బీడిమరోళ్ళు పోతా అంటారు, జీవాలు పట్టక పోతా అంటారు. మీకు కూడా వాళ్ళు పోయినప్పుడు ఏం చేస్తారంటే కొత్త చెరువుకు దీనిలోకి పోయినప్పుడు మార్కెట్ స్టార్ట్ కాకముందే పక్క పిలిచిపోయి ఒక్కో దాంట్లో సుమారు 15 లీటర్లు 20 లీటర్లు నీళ్లు పడతారనమాట. నీళ్ళు పడతాంటారు. మీకు సంతకు పోయిన వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది. పెడితే అది తూకం బాగా కనపడుతుంది. ఇది బాగా తూకం ఉందిలే అనుకుంటారు. బండ్లోకి ఎత్తుకొచ్చారు, అది పోతుంది తూకం పోతుంది. ఇప్పుడు పోయిన నా కొడుకు కూడా బాగా తూకం ఉన్నారనుకుంటా అంటారు. మళ్ళీ పోసేయాలకల్లా ఆ తూకం కూడా పోతుంది, ఒట్టిది కనపడుతుంది అనమాట. చూసినారా అట్లా సంతకు? ఏంప గోపాల చూసినావా? అట్లాంటివి ఉంటాయి అంటారన్నమాట. కాబట్టి నాయకులు మోసం చేయడము, 5 ఏళ్ళు పని చేయించుకొని లాస్ట్కి వచ్చేకల్లా అన్నీ గుర్తుకొస్తాయంటే వీళ్ళకంతా 5 ఏళ్ళలో ఎప్పుడు గుర్తుకురావు. చివరి నెల రోజులకు వచ్చేకల్లా ఒక మనిషి యొక్క నిజస్వరూపం, ఒక నాయకుని యొక్క నిజస్వరూపం తెలియాలి అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఆ 40 రోజుల్లోనే చూడొచ్చు అనమాట వాని అసలైన రంగు.